గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ సభల ద్వారా అర్హులకు గుర్తించి సంక్షేమ పథకాలు అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టిందని గజ్వేల్ నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం జగదేవపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో బీఆర్ఎస్ నేతలు కావాలని గ్రామ సభను అడ్డుకునేందుకు గొడవలు సృష్టించడం సిగ్గుచేటన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని ఆరోపించారు. విడతల వారీగా అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ హరినాథ్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ కోంపల్లి కరుణాకర్, మునీర్, అమర రాము, అజీజ్, మధుసూదన్ రెడ్డి, నరసింహులు, వెంకటేష్, శ్రీనివాస్, పాషా, కిషన్, సత్తి పాల్గొన్నారు. మరోసారి నాగలికి దుప్పటికి ఇవన్నీ ఎంత టైం పడుతుంది అనేది అందరూ ఆలోచిస్తారు. ప్రజలు మీకు వివేకం ఉంటుంది అనుకున్నా, వివేకం లేకుండా ఎవరికైనా లబ్ధిదారులకు లాభం చేకూర్చే విధంగా చేయాలి తప్ప కొత్తగా అల్లరి చేసి అల్లరి పాలు కాకండి. ఇలాంటి సన్నివేశాలు మళ్ళా పునరావృతం కావద్దు. అయినా కానీ మేము గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది ఇచ్చేటందుకు. మేము మీ పొడుతుంటే మాకు కూడా ఉంటాయి, నోర్లు మాకు కూడా ఉంటాయి వాయిస్ ఇచ్చేటందుకు. కానీ పద్ధతి కాదు, అందరికీ లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మా వాళ్ళు అందరూ మౌనంగా ఉన్నారు. మౌనం వాళ్ళది తప్పు అని వాళ్ళ పిరికితనం అనుకోవద్దు. మౌనం ఎందుకు ఉందంటే అందరికి లబ్ధి చేకూరకుండా ఉంటుంది. వీళ్ళు చేసుట్లే డిస్టర్బ్ అవుతుంది, అఫీషియల్ డిస్టర్బ్ అవుతుంది, వచ్చే రిపోర్ట్ కరెక్ట్ పోదు. అవన్నీ ఉద్దేశం మనసులో పెట్టుకొని మా వాళ్ళు ఊకూరు తప్ప వీళ్ళకి ఏదో మీకు భయపడి ఊకూరని దాన్ని మీరు సవాల్గా తీసుకొని ఏమో చేసేది తప్పు మీది. అది మీకు హెచ్చరిస్తున్నాం మా వేదిక ద్వారా అందరం. మరోసారి ఇటువంటిది పునరావృతం అయితే మాత్రం మేము ఊరుకునేది లేదు. అలాగే ఈరోజు దరఖాస్తులో భాగంగా జగదేపూర్ గ్రామ పంచాయతీలో 444 మంది హౌసింగ్ లబ్ధిదారులుగా గుర్తించారు. ఇంకా మిగిలిన ఉంటే కూడా మిస్ అయితే సర్వేలో మిస్ అయ్యి రేషన్ కార్డుల పేరు తప్పై, ఆధార్ కార్డుల పేరు తప్పై ఉన్న వాళ్ళందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని ఈరోజు వేదిక ద్వారా అంత సభాముఖంగా వచ్చిన అధికారులే కానీ మా వాళ్ళ మేమే కానీ అందరం ప్రజలకు వివరించడం జరిగింది. వాళ్ళు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు రేషన్ కార్డ్స్ కూడా 428 గత 10 సంవత్సరాల నుంచి ఒక్కరికొక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన లేదు. 10 సంవత్సరాలు. ఇవాళ ప్రామాణికం ఏమైందంటే ప్రతి జనానికి, ప్రజలకు ఎవరికైనా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ముఖ్యమైంది. అవిటినే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ముఖ్యమైనది. అవే అందకుండా చేసారు. ఏం ప్రతిఫలం అందకుండా రేషన్ కార్డు కావాలని ఎందరూ ఆరాటపడ్డారు గత 10 సంవత్సరాల నుంచి. ఆ రేషన్ కార్డు గురించి ప్రభుత్వం కృషి చేసుకుంటూ నిరంతర ప్రక్రియగా ఈరోజు ఏదో 50 ఇచ్చారు, ఇక్కడ 428 రేషన్ కార్డులుగా గుర్తించారు జగదేపూర్. అయినా ఇంకా 400 కానీ నిరంతరం 365 రోజులు మన మండల ఆఫీసులో ప్రజాపాలన ఛాంబర్ అని ఒక ఛాంబర్ పెట్టిన దాంట్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగా కరెంటు బిల్లు మాఫీ కాని వాళ్ళు కానీ, గ్యాస్ రాని వాళ్ళు కానీ అందరికీ ఆ పాలనలు దాన్ని వినియోగించుకొని ప్రజలందరూ గవర్నమెంట్ ద్వారా వచ్చే సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలని ఆశిస్తూ, అలాగే ఇంకొకటి మంచి స్కీమ్ భరోసా, ఒకటి చిన్నగా ఉండే ఆత్మీయ భరోసా అని పెట్టారు. ఆత్మీయ భరోసా మీన్స్ ఎన్ఆర్జీఎస్ జాబ్ కార్డు. ప్రతి ఇదివరకు 100 దినాల పని దినాలు ఉండే ఒక కుటుంబానికి. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు జాబ్ కార్డు, ఒక జాబ్ 12,000 రూపాయలు. ఇదివరకు 10,000 ఇచ్చిందా గవర్నమెంట్, ఇచ్చి ఇవన్నీ ఇచ్చుకుంటూ జరిగింది. వీళ్ళకు వద్దు, అవసరం లేని వారికి వద్దు, అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దాం రైతు భరోసా, రైతుకు పెట్టుబడిగా సాయం ఇవ్వాలని మన రేవంత్ అన్న సర్కారు నిర్ణయించి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకు ఇవన్నీ లబ్ధి చేకూరుస్తున్నాయి. ఇటువంటి లబ్ధిలు వాళ్ళు ఓర్వలేక మేము చేయలేదు అంటారు కదా, ఆడలేక మధ్యలో డోలు మోత తప్పుతుందని వాళ్ళు చేయలేక 10 సంవత్సరాల నుంచి ఒక్కరు అడిగిన పాపం లేదు. మనం కూడా వాళ్ళు చేస్తలేరు కదా అని అడిగి ఎవరైనా ఒకటి ఉన్నదమ్మా పెట్టారు స్వచ్ఛందంగా. ఇంతకుముందు ఇటుకాలకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు కూడా వచ్చారు. స్వచ్ఛందంగా ఆయన కూడా గవర్నమెంట్ చేసే మంచి పని వేదిక ద్వారా, మా పత్రికా సోదరులు కూడా అక్కడికి వచ్చారు, వేదిక ద్వారా ఆయన సమర్థించిండి, ఇట్లా వినియోగించుకోమని చెప్పి. అట్లా ఉండాలి. ఒకవేళ ప్రజలకు నేరుగా చేరాలంటే అలాంటి సందర్భాలు, అలాంటి సమాలోచిత నిర్ణయాలు ఉండాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఇలాంటి ఆలోచనలు మళ్ళీ ఒకరు పెట్టుకోకండి. వచ్చే అభివృద్ధిని, గ్రామానికి వచ్చే అభివృద్ధిని కుంటుపడేలా చేయకండి. మీరు చేసిన అభివృద్ధి ఏదో చూపించండి. దళిత బంధువులకు ఇచ్చిర్రు, బీసీ బంధువులకు ఇచ్చిర్రు, పేరవందన సర్కారు తీసుకుంటే మేము దాని తరఫున మేము కొట్లాడి మరి తెచ్చుకుంటామని ఈ సందర్భంగా